రైట్ ఈ సమయానుకున్న అతిపెద్ద వార్త ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తిలో ఒకరైన ఖమేనీ ఇక లేరు అని అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు తన ట్రూత్ లో. అయితే ఇరాన్ కూడా ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టుగా అక్కడ నిర్ధారించారు. ఇప్పటికే 40 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించారు. తప్పకుండా తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటామనంటూ ఇరాన్ ఇప్పటికే ప్రతిజ్ఞ పూనుతోంది. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందినట్టు, ఖమేనీ కూడా మృతి చెందినట్టు ట్రంప్ తన పోస్ట్ లో వెల్లడించారు. ఇక ఖమేనీ మృతి చెందలేదు అనంటూ ఇరాన్ నిన్నటి నుంచి కూడా బుకాయిస్తూ వస్తోంది. కానీ కొద్దిసేపటి క్రితమే వీరి మరణాన్ని ధృవీకరించారు. రైట్ ఇరాన్ అధికారిక వర్గాలైతే ఖమేనీ మృతి చెందినట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించాయి. నిన్నటి నుంచి కూడా ఖమేనీ సురక్షితంగా ఉన్నారు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు, తమ సుప్రీం లీడర్ బాగానే ఉన్నారు అని అంటూ చెప్తూ వచ్చింది. కానీ నిన్ననే పోస్ట్ చేశారు ట్రంప్. అలాగే తన ట్రూత్ లో ఖమేనీ చూస్తున్నాం. ట్రంప్ పోస్ట్ చేసిన ట్వీట్ అది. అత్యంత కిరాతకమైన పాలనిక ముగించిందారు అని అంటూ కూడా ట్రంప్ తన ట్రూత్ లో పోస్ట్ చేశారు. ట్రాకింగ్ సిస్టమ్స్ కావచ్చు, మిసైల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఎదుర్కోలేకపోయారు అంటున్నారు. ఇరాన్ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం పాలనను మార్చుకోవడానికి అంటూ కూడా ట్రంప్ తన ట్రూత్ లో పోస్ట్ చేశారు. చూడొచ్చు ట్రంప్ పోస్ట్ చేసింది. ఖమేనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ ఇస్ డెడ్. This is not only justice for the people of Iran but for all great Americans and those people from many countries throughout the world that have been killed or mutilated by Khamenei and his gang of bloodthirsty thugs. He was unable to avoid our intelligence and highly sophisticated tracking systems and working closely with Israel అంటూ ఆయన పోస్ట్ చేశారు. మొత్తానికి ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే నిన్న ఇరాన్లోని ఫార్స్ అనే ఒక సంస్థ వీరి మరణాన్ని ధృవీకరించింది. కానీ అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే ఖమేనీ మృతి చెందినట్టుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించారు. 40 రోజులు అధికారికంగా మార్నింగ్ డేస్ గా ప్రకటించారు. 7 రోజుల సంతాపాన్ని ప్రకటించింది. మొత్తం ఇరాన్ అంతా కూడా రోడ్ల మీద, ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వస్తూ ఉన్నట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నియంత మరణించాడు అన్న పేరుతో ఇప్పటికే సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఇరాన్ బయటకు వచ్చి ఇరాన్ వ్యతిరేకులు చాలా మంది కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ ఖమేనీ చనిపోయినందుకు సంబరాలు చేసుకుంటుంటే ఖమేనీ మద్దతుదారులు అక్కడ భారీగా ర్యాలీ చేపడుతున్నారు. ప్రస్తుతం నియంత మరణించాడు అనంటూ ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. వైరల్ గా మారుతోంది లీడర్ ఖమేనీ చివరి ప్రసంగం. గతంలో ఆయన ప్రసంగించినవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. చూడొచ్చు లాస్ట్ ప్రసంగాన్ని ఖమేనీ చేశారు. ఎస్, ఖమేనీ మృతి చెందడం నిజమే, కానీ నిన్నటి నుంచి కూడా ఇరాన్ ప్రభుత్వం బుకాయిస్తూ వస్తోంది సురక్షితంగా ఉన్నారు అని, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు అని. కానీ ట్రంప్ పోస్ట్ చేశారు ట్రూత్ లో, ఇరాన్ అధ్యక్షుడు 40 ఏళ్ల నియంత పాలన మొత్తం కూడా ముగిసిపోయింది, రక్త పిపాసి అయిన ఖమేనీ ఇక లేడు అనంటూ
ట్రూత్ లో పోస్ట్ చేశారు ట్రంప్. అదే నిజమైంది. కొద్దిసేపటి క్రితమే ఇరాన్ మీడియా సంస్థలు, ఇరాన్ ప్రభుత్వం అంతా కూడా అధికారికంగా ఖమేనీ ఇక లేరు అన్న వార్తని ధృవీకరించింది. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి జనం వచ్చేశారు. చూడొచ్చు, వివిధ ప్రాంతాల్లో ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ హతమయ్యాడు అన్న వార్త తెలియగానే జనాలందరూ కూడా భారీగా రోడ్ల మీదకు గుమిగూడారు, సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ ఇప్పటికే ప్రకటించింది. అలాగే మరికొద్ది రోజుల్లో తమ సక్సెస్ అంటే ఎవరు పాలన చేపడతారు ఇరాన్లో అన్న దానిపైన కూడా ఒక స్పష్టత ఇస్తాము అని అంటూ ఇరాన్ పేర్కొంటోంది. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తమ వారసుడిని ప్రకటిస్తాము, పాలనా పరంగా ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు, తమ వారసుడిని ఖచ్చితంగా ప్రకటిస్తాము అని అంటూ ఖమేనీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉన్నారు. కానీ ఇటువైపు మనం చూస్తున్నాం, మరోపక్క ఈ ఖమేనీ మరణ వార్త తెలుసుకున్న దేశాలన్నీ కూడా సంబరాల్లో మునిగిపోయాయి. చూస్తున్నాం మనం, అటు ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ అన్ని దేశాల్లో కూడా సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. కానీ ఇటు ఇరాన్లో ఖమేనీ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రతీకార చర్య, తప్పకుండా మేము తీర్చుకుంటాము అని అంటూ ప్రతిజ్ఞ కూడా పూనుతూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ప్రస్తుతం మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓవర్ టు యు అశోక్. ఖమేనీ మరణం తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చేసిన ట్వీట్ గురించి ఒకసారి చూద్దాం. ట్రూత్లో పోస్ట్ చేశారు. బేసిక్గా మొదట ఇవన్నీ పుకార్లేనని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ అటాక్స్ తర్వాత కూడా ఖమేనీ ఇంటి మీద అటాక్ చేయగలిగామని ట్రంప్ పోస్ట్ చేశారు. మొదట పోస్ట్ చేసిన తర్వాత ఇల్లు ధ్వంసమైందని కూడా ఆయన చెప్పారు. కానీ ఖమేనీ చనిపోయినట్టుగా ఎక్కడా కూడా చెప్పలేదు. ఆ తర్వాత అటు ఇరాన్ మీడియా కావచ్చు, ఇరాన్ అధికారిక వర్గాలు కావచ్చు తీవ్రంగా ఖండించారు. ఖమేనీ సేఫ్గానే ఉన్నారు అంటూ ఆయన ఇచ్చిన ఒక స్పీచ్ని కూడా బయటికి రిలీజ్ చేశారు. సో ఆయన అండర్ గ్రౌండ్లో లేదా బంకర్లో సేఫ్ జోన్లో ఉన్నట్టుగా అంతా కూడా భావించారు. అయితే తర్వాత చాలా వెరిఫికేషన్ తర్వాత ట్రంప్ దీన్ని అఫీషియల్గా ట్రూత్లో పోస్ట్ చేశారు. పర్టికులర్గా ఆయన పోస్ట్ చేసిన తర్వాత ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది, ఖమేనీ చనిపోయినట్టుగా. నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం, పుకార్లు అనుకున్న వాళ్ళంతా కూడా ట్రంప్ పోస్ట్ తర్వాత ఇది నిజమని నమ్మారు. పర్టికులర్గా ట్రూత్లో అంటే అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు అంటే అది ఖచ్చితంగా అన్ని రకాల వెరిఫికేషన్స్, పర్టికులర్గా ఇరాన్లో ఉన్న అమెరికా రాయబారులు కావచ్చు, గూఢచారులు కావచ్చు, వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ట్రంప్ ఈ రకమైన ప్రకటన చేస్తారు. ట్రంప్ ప్రకటన చేశారు అంటే అది ఎంటైర్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఖమేనీ మృతి తర్వాత ట్రంప్ చేసిన పోస్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసిన అంశం ఏంటంటే, ఒకటి ఖమేనీ హతమయ్యారు, రెండు ఇరాన్ ప్రజలకే కాకుండా అమెరికా మరియు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలకు కూడా న్యాయం జరిగింది. ఖమేనీ అండ్ అతని అనుచరులు అనేక మందిని మట్టుబెట్టగలిగాము. అత్యాధునిక గూఢచారి మరియు ట్రాకింగ్ వ్యవస్థల సాయంతో ఇజ్రాయెల్తో కలిసి ఈ చర్య చేశాము. ఖమేనీతో పాటు ఇతర నాయకులు కూడా చనిపోయినట్టు మాకు సమాచారం ఉంది. ఇది ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే గొప్ప అవకాశమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ సైన్యం మరియు భద్రతా దళాల్లో కొంతమంది ఇకపై పోరాడటం ఇష్టపడటం లేదని, రక్షణ కోరుతున్నారని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు వారికి రక్షణ లభించవచ్చు, తర్వాత వారికి మరణమే మిగులుతుంది అని ట్రంప్ తన పోస్ట్లో కామెంట్ చేశారు. ఐఆర్జీసీ అండ్ పోలీస్ దళాలు ఇరాన్ దేశభక్తులతో కలిసి శాంతియుతంగా పనిచేయాలని కూడా ఇక్కడ ట్రంప్ వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తున్నారు. ఖమేనీ మరణంతో దేశం మొత్తం తీవ్రమైన ఇబ్బందుల నుంచి బయటపడింది అన్నట్టుగా ప్రస్తుతం ట్రంప్ అయితే తన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఒకటి మధ్యప్రాచ్యం మరియు ప్రపంచంలో శాంతి సాధించాలన్న లక్ష్యంతోనే మేము ఈ దాడులు చేశామని కూడా ట్రంప్ ఈ దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకటి ఇరాన్లో, టెహ్రాన్లో కావచ్చు, ఎంటైర్ ఇరాన్లో కావచ్చు, ఇరానియన్లంతా కూడా ఖమేనీ చనిపోయిన దగ్గర నుంచి అంటే అర్ధరాత్రి తర్వాత ట్రంప్ పోస్ట్ తర్వాత భారీ ఎత్తున వీధుల్లోకి జనమంతా వచ్చారు. అయితే బేసిక్గా ఖమేనీ మరణానికి నిరసనగా వీళ్ళందరూ వచ్చారేమని మనం భావిస్తూ ఉంటాం. కాదు, ఖమేనీ మరణం తర్వాత ఇరానియన్స్ అంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఓ పక్క దేశం వాడు వచ్చి మన దేశ అధ్యక్షుడిని, మన దేశ సుప్రీం లీడర్ని హత్య చేస్తే, చంపేస్తే దానికి ఈ దేశ ప్రజలంతా సెలబ్రేషన్స్ చేసుకోవడం నిజంగా ఆశ్చర్యం. ఎక్కడికక్కడ లక్షల మంది ఇరానియన్లు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. టెహ్రాన్లో ఉన్న వీధులన్నీ కూడా ఇరాన్ ప్రజలతో నిండిపోయాయి.
ఎక్కడికక్కడ ఖమేనీకి సంబంధించిన విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవాళతో పీడ విరగడైందని అంటూ ఉన్నారు. రైట్ అశోక్, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఎందుకంటే ఖమేనీ చేసిన లాస్ట్ ప్రసంగం ఏదైతే లాస్ట్ స్పీచ్ ఉందో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది. మీరు అన్నట్టుగా ఇరాన్ ప్రజలు కావచ్చు, టెల్ అవీవ్ కావచ్చు, ఆ ప్రాంతంలో అందరూ టెహ్రాన్ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక నియంత చనిపోయాడు, నియంత పాలనకి ఇక చరమగీతం పాడామని. కానీ ఆయన మద్దతుదారులు కూడా ఆయన వీడియోని వైరల్ చేస్తున్నారు, స్పీచ్ ని కూడా వైరల్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో లాస్ట్ స్పీచ్ ఖమేనీది మనం కూడా విందాం. الرحمن الرحیم لا حول ولا قوة الا بالله العلی العظیم. ملت عزیز ایران، دیروز روز 22 بهمن امسال کار بزرگی انجام دادید. ایران رو سربلند کردید. جمهوری اسلامی رو مانند همیشه پشتیبانی کردید و به قدرت اون افزودید. دشمنانی که در اظهارات خود، در برنامه ریزی های خود به دنبال تسلیم ملت ایرانند مایوس شدند. این کار بزرگ رو دیروز به توفیق الهی انجام دادید و خدای متعال اجر چنین حضوری رو، چنین حرکت عظیمی رو به ملت خواهد داد و اون عزت بیشتر، اقتدار بیشتر، استقلال کاملتر خواهد بود انشاءالله. سعی بشود که اتصال و انسجام ملی رو حفظ کنیم، هممون سعی کنیم. این انسجام ملی خیلی قیمت داره، خیلی با ارزشه. یک ملت بیان خیابان‌ها یک حرف واحد، یک شعار واحد، یک مطلوب واحد رو تکرار کنند. این خیلی با ارزش و نشون بدند عملاً که در صحنه حضور دارند و میتوانند هویت خودشون رو، شخصیت خودشون رو به رخ دشمنان خودشون بکشند. من از همه ملت ایران تشکر میکنم و درود فراوان خودم رو برای یکایک اون کسانی که دیروز در این اجتماع عظیم میلیونی کشوری حضور داشتند تقدیم میکنم. الله الرحمن. రైట్, అది ఇరాన్ దేశం ఇస్లామిక్ మరియు షియా పాఠాలు నేర్చుకుంది అని అంటూ ఖమేనీ తన లాస్ట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇరాన్కి ఏం చెయ్యాలో బాగా తెలుసు, యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, మేము ఖచ్చితంగా దీనికి ముగింపు పలుకుతామంటూ చాలా భావోద్వేగంతో మాట్లాడారు. అలాగే ఇమాం హుస్సేన్ ఇలా ప్రకటించారు, నాలాంటి వాడు యాజిద్ లాంటి వ్యక్తికి ఎప్పటికీ కూడా విధేయతను ప్రతిజ్ఞ చేయడు అంటూ తన చివరి ప్రసంగం ద్వారా తెలియజేశారు హుస్సేని ఖమేనీ. అయితే ఖమేనీ మరణం తర్వాత అన్ని దేశాల్లో కూడా సంబరాలు మిన్నటుతున్నాయి. ఇదే విషయాన్ని మాట్లాడుతున్న మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కూడా మనతో ఉన్నారు. రైట్, ఖచ్చితంగా ఎవరైనా అధ్యక్షుడు చనిపోతే మీరు అన్నట్టుగా అశోక్ అక్కడ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. కానీ మనం అక్కడ టెహ్రాన్లో విభిన్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటారంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి, ఎంత తీవ్ర అసహనానికి గురై ఉండొచ్చు ఇన్నేళ్ళు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎలా చూడాలి ఒకసారి చెప్పండి. అదే ఆశ్చర్యం, ఇరాన్లో టెహ్రాన్ వీధుల్లో లక్షల మంది జనం అర్ధరాత్రి నుంచి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఖమేనీ విగ్రహాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ, కేకులు కట్ చేస్తూ, టపాసులు కాలుస్తూ వాళ్ళందరూ వీడియోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏకంగా ఇరాన్ జెండాని పట్టుకుని మాకు ఇన్నాళ్ళకి స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, స్విట్జర్లాండ్లో కావచ్చు, ఇలా ఆల్ ప్రపంచం మొత్తంలో ఉన్న ఇరానియన్స్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. పర్టికులర్గా ఇప్పుడు ట్రంప్ని వాళ్ళందరూ దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకంటే ఒక నియంత పాలనలో మేమంతా కూడా నలిగిపోయాం. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది ఇరాన్లో. ఈరోజు ఇరాన్లో బతికే పరిస్థితి కూడా లేదు, కేవలం ఖమేనీ వల్ల. ఖమేనీ దిగిపోవాలని లక్షల మంది జనం రోడ్ల మీదకి వస్తే వాళ్ళందరినీ ఊచకోత గోయించాడు. అనేక మందిని, లక్షల మందిని ఉరిదీయించాడు. అత్యంత దారుణంగా ప్రపంచంలోని నియంత్రణలో, క్రూరమైన నియంత్రణలో ఖమేనీ ఒకడు అనేది ఇరాన్ ప్రజల అభిప్రాయం. అందుకని ఎక్కడికక్కడ దేశంలో రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం, లేకపోతే ట్రంప్ ఇప్పుడు ఖమేనీని హతమార్చడం, దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ట్రంప్కి ఈ రకమైన మద్దతు వస్తుందని బహుశా ఎవరు కూడా ఊహించాలి. అంటే ఇరాన్ లోపల ఇన్నాళ్ళు నలిగిపోతున్న ప్రజల ఆవేదన అంతా కూడా ఇవాళ ఖమేనీ మరణం తర్వాత అది బయటకు వచ్చింది. అందుకనే ఇవాళ ప్రపంచం ముందు ట్రంప్ ఒక హీరో అయిపోతూ ఉన్నారు. వాస్తవానికి ఇరాన్ మీద దాడులు చేయడాన్ని
మొదట ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలా, ఎందుకంత అన్యాయంగా వేధిస్తున్నారు అన్నట్టుగానే భావించారు. ఎప్పుడైతే ఖమేనీ మరణం తర్వాత ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, అది కూడా ఇవాళ ట్రంప్ని హీరోగా వర్ణిస్తున్న ఈ తీరును చూసిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతుంది. పర్టికులర్గా ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది మనం ఒకసారి చూస్తే, అయితే అశోక్, లేటెస్ట్ గా మనకు అందుతున్న సమాచారం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత కొత్త న్యూ ఐఆర్జీసీ లీడర్ ని వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు ప్రకటించారు. అహ్మద్ వహీదీని ప్రకటించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎస్, ఆటోమేటిక్గా అది ప్రొసీజర్ ప్రకారం జరిగిపోతుంటుంది. ప్రస్తుతం ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, పరిపాలన కూడా సరిగా లేదు. ఇలాంటి క్రమంలో ఇరాన్ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సో నిన్న మొన్నటి దాకా ఖమేనీకి వ్యతిరేకంగా వాళ్ళంతా ప్రొటెస్టులు చేశారు. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అత్యంత ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖమేనీయే చనిపోయాడు. చనిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళంతా వస్తున్నారు. సో ఇది అల్లకల్లోలం కాకముందే ఏదైతే ఖమేనీ వారసుడిగా ప్రస్తుతం అహ్మద్ని నియమించినట్టుగా తెలుస్తుంది. సో ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే పరిపాలన గాడిలో పెడతారా లేదా, ట్రంప్కి అగైనిస్ట్గా వెళ్తారా, వారు కంటిన్యూ చేస్తారా అనే దాని మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. జస్ట్ ఈ నిమిషం వరకు అందుతున్న బ్రేకింగ్ మాత్రమే ఇది. సో ఎందుకు ఈ స్థాయిలో ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు ఈ స్థాయిలో ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రజలే సెలబ్రేట్ చేసుకుంటున్నారని చూస్తే, ఇరాన్ అసలు ఒక ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏమాత్రం కూడా బాగాలేదు. నిన్న ఖమేనీ మరణం తర్వాత అక్కడ ఆర్థిక అండ్ పరిపాలన, ఖమేనీ మరణానికి ముందు పరిపాలన అంతా కూడా గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. అక్కడ కరెన్సీ మొత్తం పడిపోయింది. ఇరాన్ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ 11 లక్షల రియల్స్ కంటే ఎక్కువగా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. ఒక ఇరాన్ కరెన్సీ, ఒక అమెరికన్ డాలర్ విలువ. రైట్ అశోక్, రైట్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. ప్రస్తుతం అయితే ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటోంది. ఖమేనీ ఇక లేరు అన్న వార్త తెలియగానే ప్రపంచ దేశాలన్నీ కూడా సంబరాలతో మిన్నట్టుతున్నాయి. చూడొచ్చు వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎలాగా ఖమేనీ పోస్టర్ని తగలబెట్టి సంబరాలు చేసుకుంటూ ఉన్నారో. కానీ ఇప్పటికే కొత్త ఐఆర్జీసీ మిలిటరీ హెడ్ని ప్రకటించింది, అహ్మద్ వహీదీని ప్రకటించారు ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారంటూ ముందుగా ట్రూత్లో పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి కొద్దిసేపటి క్రితమే 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఈ 7 రోజులు కూడా గవర్నమెంట్ నుంచి సంతాప దినాలను ప్రకటిస్తూ ఉన్నారు. అయతుల్లా ఖమేనీ చనిపోవడంతో వివిధ ప్రాంతాల్లో మనం చూసాం ఇందాక, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, లండన్, వివిధ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఒక్కసారిగా నియంత లేడు అన్న వార్త తెలియగానే మొత్తం కూడా రోడ్లపైకి వచ్చారు జనాలందరూ కూడా. ప్రస్తుతం మీరు చూస్తున్నారు లండన్లో ఖమేనీ మృతికి సంబంధించి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. నియంత పాలనిక లేదు అన్న వార్త తెలియగానే రోడ్ల మీదకు భారీగా జనం వచ్చారు. ఇటు టెహ్రాన్లో కూడా భారీగా జనం గుమిగూడి కనిపిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఖమేనీ మృతి చెందిన విషయం తెలియగానే జనాలందరూ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ యుఎస్ ఫ్లాగ్స్ ని కూడా అక్కడ వాళ్ళు పెడుతూ ఉన్నారు. చూడొచ్చు వాళ్ళ యుఎస్కి మద్దతుగా, ఇజ్రాయెల్కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి ఏంటి? మొత్తం దిబ్బలాగా మారిపోయింది. శవాల దిబ్బలు ఒకవైపు, అలాగే మొత్తం శిథిలాలు మరోవైపు ఉన్నాయి. ఒకవేళ కొత్త పాలన కొనసాగించాలంటే ఎవరు? ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఖమేనీ చావుకు ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని అంటున్నారు. ఇప్పటికే కొత్త మిలిటరీ హెడ్ని కూడా ప్రకటించారు. వాహిద్ కొత్తగా ఇప్పుడు వ్యవహరించబోతూ ఉన్నారు. కానీ తమ పాలన ఇంకా కొనసాగుతుంది అని అంటూ ఖమేనీ కుటుంబ సభ్యులు వారసుని ప్రకటిస్తామంటూ వాళ్ళు చెప్పడం ప్రస్తుతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కానీ ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా మాత్రం ఖమేనీ చనిపోవడంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా బాంబుల వర్షం కురుస్తున్నట్టుగానే మనకు సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ అక్కడ ఇంకా బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఎవరు దాన్ని చేపడతారు? ఎవరు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న దానిపైన కూడా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ మాత్రం నియంత ఖమేనీ లేరు అన్న వార్తపైనే సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలోని దేశాలు అన్నీ కూడా సంబరాలు మిన్నంటుతున్నాయి. చూడొచ్చు మనం అటు ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్
టెహ్రాన్ అన్ని ప్రాంతాల్లో కూడా ఖమేనీ హతమయ్యాడు, ఖమేనీ ఇక లేడు అన్న వార్తతో ఒక్కసారిగా జనాలందరూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో దాడులు, డ్రోన్స్తో దాడులు, మిసైల్స్ దాడులు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం భారీగా అక్కడ ఖమేనీ హతమయ్యాడు అన్న వార్త విని బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇరాన్లోని ప్రభుత్వాన్ని కూలదోయాలంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాస్తవానికి ఆ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్గా మారడానికి కారణమైన ఖమేనీ మూలాలు ఇటు మన భారత్లో కూడా ఉంటాయి. కాకపోతే ఖమేనీ మృతి నిజం కాదా అంటూ వాళ్ళ ఉదయం వరకు కూడా ఊగిసలాడారు. ఖమేనీ చాలా సేఫ్గా ఉన్నాడు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఖమేనీ సురక్షితంగా ఉన్నాడు అని అంటూ ఇరాన్ ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ ఇరాన్ అధికారికంగా కొద్ది క్షణాల క్రితమే ఖమేనీక లేడు అన్న వార్తని స్వయంగా ధృవీకరించింది. ఇరాన్లోని మీడియా సంస్థలు అన్నీ కూడా ఖమేనీ మృతి వార్తని ధృవీకరించాయి. కానీ అంతకంటే ముందే డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్లో పోస్ట్ చేశారు, ఖమేనీ ఇక లేడు, నియంత పాలన ఇక ముగిసిపోయింది అనంటూ ఆయన పోస్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాతే ఇరాన్ అధికారికంగా ఖమేనీ మృతిని ధృవీకరించింది. కానీ ఇటు ఇరాన్ ప్రభుత్వం కూడా ఇటు మిలిటరీ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీకి కొత్తగా IRGC బాధ్యతలను అప్పగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇరాన్లో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఇరాన్ ఎవరి ఆధీనంలో ఉంటుంది అన్న చర్చ మాత్రం విపరీతంగా జరుగుతోంది. ఖచ్చితంగా ఇరాన్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది, మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము, ఖచ్చితంగా దీనికి సమాధానం చెబుతాను, వీటిని సమాధానం లేని ప్రశ్నగా వదిలేయలేము అని అంటూ ఇరాన్లోని ఖమేనీ కుటుంబ సభ్యులు కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇటు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఖమేనీ మృతితో ఒక్కసారిగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఖమేనీ మృతి నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఖమేనీ చనిపోయాడు అన్న వార్తను అధికారికంగా ధృవీకరించిన కొద్ది క్షణాలకే భారీగా జనం రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. టెహ్రాన్లో చూడొచ్చు, రైట్ సైడ్ విండోలో మనం టెహ్రాన్లో పరిస్థితి అది ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇందాక మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ చెప్పినట్టుగా ఎక్కడైనా అధ్యక్షుడు చనిపోతే రోధిస్తారు, కానీ ఇక్కడ పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 44 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడినట్టుగా అక్కడ వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా టెహ్రాన్లో, ఇరాన్లో ప్రొటెస్ట్ చేశారు జనాలందరూ కూడా, ఖమేనీ మాకు వద్దు అని అంటూ. ప్రస్తుతం ఖమేనీ చనిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మరోవైపు ఖమేనీ మద్దతుదారులు కూడా ఆయన చివరి పోస్ట్ని వైరల్గా మారుస్తున్నారు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ప్రతిజ్ఞ బూనుతూ ఉన్నారు.